మైదానంలో కసరత్తు చేస్తున్న వీరంతా నా అనేవాళ్లు లేని పాకిస్తాన్ వీధి బాలలు. కొద్ది రోజుల క్రిందటి వరకు పొట్ట నింపుకోవడం కోసం మంచి చెడు భేదం లేకుండా కనిపించిన ప్రతి పని చేసినవారు. కానీ ఇప్పుడు బ్రెజిల్ రియో డి జనీరోలో జరగనున్న ప్రపంచ స్థాయి వీధి బాలల ఫుట్బాల్ వరల్డ్ కప్ పోటీల్లో పాకిస్తాన్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆజాద్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ వారికి ఈ అవకాశాన్ని కల్పించింది. తల్లిదండ్రులు, కుటుంబం లేక అనాథలుగా ఉన్న వీధి బాలలంతా నేర ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని గ్రహించిన ఈ సంస్థ అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. అలాంటి వారిలోని 9 మంది చిన్నారుల బృందమే ఇప్పుడు మార్చి 28న ప్రారంభం కాబోయే ప్రపంచ స్థాయి వీధి బాలల ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటోంది. हमारे अच्छे अच्छे प्लेयर हैं, सारे यहाँ पर कैंप लगा हुआ मेहनत कर रहे हैं. इंशाल्लाह मेहनत के फल उस लोग को मिल जाएंगे. जैसे पहले साल में इंडिया चैंपियन था, लड़कों का यही ख्वाहिश है हम लोग के, हमारा भी यही ख्वाहिश है, कोच का भी यही ख्वाहिश है. इंशाल्लाह इंडिया को हम लोग हरा के आएंगे, हमें बहुत खुशी होगा. इंशाल्लाह ख्वाहिश यही हम लोग वर्ल्ड कप भी लेके आएंगे और पाकिस्तान का नाम भी रोशन करेंगे. ఒక్క ఈ బృందంలోని చిన్నారులే కాదు, పాకిస్తాన్ వీధుల్లో ఇలాంటి అనాథలు ఎంతో మంది ఉన్నారు. పాకిస్తాన్లోని ప్రధాన నగరాలన్నింటిలో కలిపితే 15 లక్షల మంది వీధి బాలలున్నారని అంచనా. వీరిలో 72% పిల్లలకు కుటుంబంతో సంబంధాలు లేవు. 10% పిల్లలకు వారి తల్లిదండ్రులెవరో తెలియదు. వీరి సమస్యలు పరిష్కరించి సక్రమ మార్గంలో నడిపించడం కోసం ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నా ఫలితం నామమాత్రమే. వీరినిలాగే వదిలేస్తే భవిష్యత్తులో దేశానికి ఏమాత్రం మంచిది కాదని ఆజాద్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ మక్బూల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ये बच्चे सड़कों पे मुख्तलिफ इश्यूज़ में इन्वॉल्व भी रहे. ये स्ट्रीट लिविंग चिल्ड्रंस हैं और स्ट्रीट चिल्ड्रंस हैं, कैटेगरीज इनकी यही हैं. ये ड्रग्स में भी है, अगर सेक्सुअल एक्सप्लॉयटेशन, ये जो डिफरेंट इश्यूज़ हैं उसमें इन्वॉल्व थे. आज़ाद फाउंडेशन इन बच्चों को बहुत तेज़ी के साथ, बहुत अच्छे तरीके से जब इनको काउंसलिंग प्रोवाइड की और ये मोटिवेट हुए रिहेबिलिटेशन की तरफ, तो फिर ये री इंटीग्रेट करवा दिया गया. जब इनको री इंटीग्रेट करवा दिया गया तो ये इसकी वर्ल्ड कप का भी क्राइटेरिया यही था कि बच्चे वही सिलेक्ट करने हैं जो రీఇంటిగ్రేటెడ్. వీధి బాలలకు చక్కని భవిష్యత్నివ్వడం కోసం శ్రమిస్తున్న ఆజాద్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరూ వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటోంది.